కూకట్పల్లిలో బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు గుర్తించారు. బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. యువకుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కూకట్పల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను అతి కిరాతకంగా హతమార్చాడు ఓ యువకుడు. దీనిపై పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు పోలీసులు. యువకుడి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, కుక్కట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్ నగర్ లోని దయాగరి కాలనీ ఉంది. ఈ కాలనీలో 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఒంటరిగా ఉన్న బాలికను చూసి దుండగులు హత్య చేశారు. అయితే తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలోనే ఒంటరిగా సహస్రి ఉన్న సమయంలోనే దుండగులు పైకి వచ్చి అత్యంత కిరాతకంగా కడుపుతో పాటు మెడ భాగంలో మొత్తం 5 సార్లు కత్తితో దాడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాడి చేస్తున్న క్రమంలో బాలిక సహస్రిని నానా కాపాడన్నట్టు ఆర్తనాదాలు కూడా వినిపించినట్టుగా స్థానికులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సాక్షి టీవీతో వాళ్ళ థ్యాంక్ యూ అమర్. కూకట్పల్లిలో 12 సంవత్సరాల బాలిక హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక పైన ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో బాలిక ఎదురు తిరగడంతో ఆ యువకుడు కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. యువకుడి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. అక్కడ మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. అయితే బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఆ యువకుడు అటుగా సంచరించినటువంటి ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక హత్య జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30 అట్లా బాబుకి పంపాలని చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నారు. సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తూ ఉన్నాం. క్లూస్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు. ఇంకా తెలియదు. పాప కేంద్రీయ విద్యాలయం 6th క్లాస్ హాలిడేస్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినా దీన్ని కనుక్కోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి? నోట్లు ఏమన్నా పెట్టి చంపిపోయిన పెద్దలు ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్. ఈ సొసైటీ ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్ల అంటేనే భయం అవుతుంది. చెప్పండి. ఏ ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నారు. కానీ ఇది మాత్రం ఏం జరిగింది, ఎక్కడ కనుక్కోవాలి. ఇంత ఘోరం ఎవరికి జరగద్దు. ఇది తేలాలి, ఎవరు తీసుకుని పట్టుకోవాలి, లోకానికి చూపియాలి ఏం జరిగింది. కూకట్పల్లిలో బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. యువకుడి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక హత్య జరిగినట్లు కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసుల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. బోయిన్పల్లి కేవీబీలో బాలిక చదువుతున్నట్లు కూడా పోలీసులు వివరించారు. అయితే ఆ యువకుడు చోరీకి వచ్చి అడ్డుగా ఉన్నటువంటి బాలికను చంపి ఉండవచ్చు అని బాలిక తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూకట్పల్లిలో
ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికంగా కూడా కలకలం రేగింది. బాలిక మృతితో అక్కడి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 12 ఏళ్ల బాలికను ఎవరు చంపారు అన్నది అనుమానాస్పదంగా మారింది. అయితే సీసీటీవీ రికార్డుల్లో ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపిస్తున్నటువంటి విచారణ అయితే మనకు తెలుస్తోంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ కుకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుకట్పల్లి సంగీత్ నగర్ లోని దయార్గూడ ఉంది. ఈ దయార్గూడలో 12 ఏళ్ల బాలిక సంబంధించి అత్యంత కిరాతకంగా దుండగుడు చంపి ఇక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఉదయం 10:30 గంటల సమయంలో జరిగినట్టుగా తెలిసింది. అయితే తల్లిదండ్రులు ఎవరు కూడా లేకపోవడం, అతను చూసి దుండగుడు వెళ్లి ఆ బాలిక సాహసి అనేటువంటి ఆమెను కత్తితో 5 సార్లు కడుపుతో పాటు సెన్సిటివ్ ప్రాంతాల్లో దాడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బెడ్ పై రక్తపు మడుగలో మైనర్ బాలిక ఉంది. ప్రస్తుతం మైనర్ బాలిక సంబంధించి కొద్దిసేపు క్రితమే ఆమెను గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. క్లూస్ టీమ్ కూడా డాక్టర్ కూడా చేరుకుంది. క్లూస్ టీమ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధారాలను ఇటు లైట్ స్క్రీనింగ్ ద్వారా ఫుల్ స్థాయిలో ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరిస్తుంది. ఉన్నటువంటి క్లూస్ టీమ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పౌడర్ ని చల్లి ఆ దుండగులు ఎక్కడి నుంచి ఏదైతే ఎవరు వచ్చారన్న కోణంలో ఫింగర్ ప్రింట్ కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయితే మాత్రం ఆ పాత నేరస్తులు అయితే తప్పనిసరిగా దొంగలు బయటపడతారనేది పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అసలు ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు పనికి వెళ్ళిన సమయంలోనే ఒంటరిగా ఉన్న ఆ బాలిక సాహసిని చూసి ఒక్కసారిగా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే చంపడానికి కారణాలు ఏంటి అనేది ఇంతవరకు తెలియరాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకోవడం, ఆధారాలు అయితే ఒకవైపు సేకరిస్తుంది. గత కొన్ని రోజులుగా కుక్కడపల్లిలోనే రేణుక కృష్ణ దంపతులు నివసిస్తున్నారు. ఇద్దరు కూతురుతో పాటు కొడుకున్నారు. కూతురు సాహసిని, కొడుకు ఇవాళ స్కూల్ ఉండడంతో స్కూల్ కి వెళ్ళిపోయారు. స్కూల్లో డ్రాప్ చేసి ఇద్దరు పనుల నిమిత్తం బయటకు వెళ్తారు. వెళ్ళిపోయిన సందర్భంలో మళ్ళీ లంచ్ బాక్స్ కోసం స్కూల్ నుంచి కాల్ రావడంతో లంచ్ బాక్స్ తేవడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్లే సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి ఒక్కసారిగా సాహసిని బెడ్ పైన చూసి తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. లేచే ప్రయత్నం చేశాడు. అయినా కూడా రక్తపు మడుగులో ఉన్నసరికి చనిపోయిందని నిర్ధారించడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి ఊటవుతున్న చేరుకొని పూర్తిగాలో ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సాక్షి టీవీతో భార్య అయినటువంటి బాలిక తల్లి అయినటువంటి రేణుక మాట్లాడింది. మేము ఇంట్లో లేనప్పుడు బాలిక ఒక్కతే ఉంది. ఈ రోజు స్కూల్ సెలవులు కావడంతోనే పాప ఇంట్లోనే ఉంది. బోయిన్పల్లి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. పాపను చంపడానికి ఎలా మనసు వచ్చిందంటూ కూడా అమర్, సీసీటీవీ ఫుటేజ్ కూడా కీలకంగా మారింది. ఇప్పుడు ఒక యువకుడు కూడా అనుమానాస్పదంగా తెలుస్తోంది. ఆ యువకుడు గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ప్రస్తుతానికి సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి యువకుడు ఎక్కడి వాడు, ఏ బండి ద్వారా వచ్చారు, ఆ బండి నెంబర్ ఆధారంగా పోలీసులు ఒకవైపు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి తెలిసిన వారే చేశారనేది పోలీసులు ముఖ్యంగా అనుమానాలు అయితే సాగిస్తున్నాయి. పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉండవచ్చా, ఆ కారణంగానే ఆ బాలికను చంపారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఒకవైపు ఆ బాలిక సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే గాంధీకి పోస్ట్ మార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని కూడా తరలించారు. అయితే నిందితుడు బైక్ మీద వచ్చి ఇక్కడ ఎవరు లేని సమయంలో పెంట్ హౌస్ లో ఉన్నటువంటి బాలిక పైన ఒక్కసారిగా దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం నిందితుడు వెళ్ళినటువంటి మార్గాలన్నింటి కూడా సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలిక తల్లి ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, చోరీకి వచ్చి దారుణానికి పాల్పడ్డారేమో అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. అలాంటి సంఘటనకు సంబంధించి ఏమైనా అక్కడ అనుమానం వ్యక్తమవుతుందా? ఇక ప్రస్తుతానికి అయితే బాలిక తల్లి అంటే ఇప్పటికే మా మధ్యలో మా మధ్యలో బాంధవ్యం మంచిగానే కొనసాగుతుంది. ఎలాంటి భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇటు అనుమానాలు అయితే సాగుతున్నాయి. ఎవరు చంపారనేది వాటికి సంబంధించి పూర్తిగా మీడియాకి అయితే తల్లి క్లారిటీగా చెప్పట్లేదు. ప్రస్తుతానికి పాపను చంపడానికి మనసు ఎలా వచ్చిందనేది ఆమె భావిస్తుంది. కూతురు హాలిడేస్ లోనే ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉన్న సమయంలోనే ఇలా దారుణానికి ఎందుకు ఓడిగొట్టారు, స్థానికంగా ఉన్నటువంటి మా బంధువుల మీద కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి అనేది ప్రస్తుతం తల్లి చెప్తా ఉంది. పోలీసులు బంధువులకు సంబంధించి వాటిపైన ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.
అయితే అమర్, దాడి జరిగే సమయంలో పాప అరుపులు వినిపించాయి అనేసి కూడా అంటున్నారు. అది స్థానికులు ఏమంటున్నారు? స్థానికులు చెప్తున్న వర్షం ఏంటంటే ఒక దుండగులు వచ్చారు, పైకి వచ్చిన క్రమంలో ఒకసారిగా దాడికి యత్నించారు. ఆ సమయంలో నాన్న కాపాడినట్టు కూడా చిన్నారి అరిచినట్టుగా తెలుస్తుంది. స్థానికులు వచ్చేలోపే దుండగుడు చంపేసి అత్యంత కిరాతకంగా చంపేసి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి వాళ్ళ తండ్రి రాగానే తండ్రితో సహా పైకి వెళ్ళి స్థానికులు కూడా చూశారు. ఒక్కసారిగా రక్తపు మడుగులో ఉండేసరికి అందరూ భయభ్రాంతులకు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఎందుకు హత్య చేయవలసి వచ్చిందన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఎవరితో కూడా విభేదాలు లేవు, ఎటువంటి శత్రుత్వాలు లేవు, రోజుకి వారి పనులకు వెళ్ళి వచ్చేవారు. ఇలా వచ్చి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బాలికకు సంబంధించి కేంద్ర విశ్వవిద్యాలయం చదువుతుంది, హాలిడేస్ సందర్భంగానే వచ్చిందని చెప్తా ఉన్నారు. కానీ అసలు ఎందుకు హత్య చేయవలసి అన్న కోణంలో ప్రస్తుతం పోలీసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా బంధువులే హత్య చేశారా లేకుంటే ఇంకెవరైనా కావాలని శత్రుత్వం తెచ్చుకొని వీళ్ళ ఎదుగుదల చూడలేక ఇలా చంపేశారా, ఇలా అన్ని అనుమానాలు తవ్వేస్తున్నాయి కాబట్టి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫోటోలో దుండగుడు వెళ్ళారు కాబట్టి దుండగుడు వెళ్ళినటువంటి బండి నెంబర్ ఆధారంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పీడిఆర్ డాటా, టెక్నికల్ డాటా ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్. కూకట్పల్లిలో 12 సంవత్సరాల బాలిక హత్య కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. యువకుడి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుంది. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పాప బోయిన్పల్లి కేవీపీలో చదువుతున్నట్లుగా గుర్తించారు. ఇక చోరీ ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేనప్పుడు చోరీకి వచ్చినప్పుడే ఈ ఘటన జరిగి ఉండవచ్చని బాలిక తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది.